ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి. గణపతి ప్రార్థన. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అని గణపతికి ప్రార్థన చేసిన తర్వాత మీ యొక్క ఇష్టదైవానికి ప్రార్థన చేసుకోండి. ఓం యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం యేషాం హృది స్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. అభీష్టితార్థసిద్ధ్యర్థం పూజతో యస్సురైరపి సర్వవిఘ్నఛిదే తస్మై గణాధిపతయే నమః. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతి వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో శ్రీ మహావిష్ణుస్వరూపేభ్యో నమో నమః అని మీ యొక్క ఇష్టదైవానికి కులదైవానికి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆచమనం. ఉద్ధరణతో నీళ్లు తీసుకొని చేతిలోకి నీళ్లు వేసుకొని ముందుగా చేయి కడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య మరలా ఉద్ధరణతో నీళ్లు తీసుకొని మీ చేతిలోకి నీళ్లు వేసుకొని 3 మార్లు నీళ్లు తాగి ఆచమనం చెయ్యండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మరలా ఇలా 3 సార్లు తాగిన తర్వాత చేతిలోకి ఉద్ధరణతో నీళ్లు తీసుకొని చెయ్యి కడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మరలా 2 అక్షతలు తీసుకొని వాసన చూసి మీ యొక్క ఎడం వైపుగా అక్షతలు వేసి విడిచిపెట్టండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. దేశకాలాది సంకల్పము మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే మమ శ్రీలక్ష్మీనివాసగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ
శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ సకల విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః నామధేయః ధర్మపత్నీ సమేతోహం శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రస్య సపుత్రికా సమేతస్య సభ్రాతృకస్య సబాంధవస్య సపరివారస్య సహకుటుంబానాం అస్మాకం మమ సహకుటుంబానాం యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన ధేనుకాంచనాది పుత్రపౌత్రాది అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ వినాయక వ్రత కల్ప యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అక్షతలు తీసుకున్నారు కదా, ఆ యొక్క అక్షతల్ని ఇంతసేపు సంకల్పం చెప్పారు. ఈ ఇంత సంకల్పానికి పూర్తయిన తర్వాత చేతిలోకి నీళ్లు వేసుకొని అక్షతలు నీళ్లు ఒక పళ్ళెంలో విడిచిపెట్టండి. తదంగ కలశారాధన పూజాం కరిష్యే. మరి యొక్క చెంబులో నీళ్లు తీసుకొని ఆ చెంబుకి గంధము పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఆ చెంబులో పువ్వు అక్షతలు ఒక తమలపాకు వేసి ఆచ్ఛాదనంగా ఆ కలశం చెంబు మీద చెయ్యి బోళిచ్చి ఓం గణపతయే నమః అనే నామాన్ని మీ మనసులో అభిమంత్రణం చేసుకోండి. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ యజుర్వేదः సామవేదోऽధ్యధర్వణः అంగైశ్చ సైతాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే आपो वा इदगुं सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशवापोन्नमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापश्छन्दागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्सुवरापवोम्. అందులో ఉన్న తమలపాకుని తీసుకొని నీళ్ల లోపలే శ్రీకారం రాయండి. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామి సహిత శ్రీ మహాగణాధిపదేవతా పూజార్థం చ మమ సహ కుటుంబానాం అనుకోండి. సమస్త సర్వదురితక్షయకారకాః కలశోదకేన దేవం సంప్రోక్ష్య. అదే ఆకుతో మీరు పెట్టుకున్న పసుపు గణపతి మీద, ఆ తర్వాత వర్షే వర్షే ప్రయుక్తమైన వరసిద్ధి వినాయక స్వామి వారి మీద నీళ్లు సంప్రోక్షణ చెయ్యండి. కలశోదకేన దేవం సంప్రోక్ష్య. మళ్ళా అదే ఆకు తీసుకొని మీ శిరస్సు పైన నీళ్లు చల్లుకోండి. ఆత్మానం చ సంప్రోక్ష్య. మళ్ళీ అదే ఆకుతో నీళ్లు తీసుకొని పూజా ద్రవ్యముల మీద నీళ్లు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. మళ్ళా పూజాస్థలమంతా కూడా నీళ్లు చల్లండి. పూజాస్థలాన్ని సంప్రోక్ష్య. భక్తజనాంచ సంప్రోక్ష్య. మీ యొక్క పిల్లలు సహకుటుంబం సపరివారమంతా కూడా వచ్చిన బంధుమిత్రులందరి మీద కూడా నీళ్లు చల్లండి. భక్తజనాంచ సంప్రోక్ష్య. అధధ్యానం. ఒక గరికపోచ పువ్వు అక్షతలో పట్టుకొని మీ మనసులో పసుపు గణపతికి ప్రార్థన చెయ్యండి. మీరు తలపెట్టిన ఏ కార్యంలోనైనా సరే విఘ్నములు వాటిల్లకుండా మీ యొక్క సమస్త సర్వకార్యములు జయప్రదం కావాలి, శుభప్రదం కావాలని పసుపు గణపతికి కోరుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్నీ పుత్రపరివారస్య సమేతం శ్రీ మహాగణాధిపతిం అస్మిన్ హరిద్రావ్ బింబే సుముఖం ధ్యాయామి ఆవాహయామి
స్థాపయామి పూజయామి. ఆ గరికపోచ పువ్వు అక్షతలు అన్నీ కూడా పసుపు గణపతికి సమర్పించండి. 4 సార్లు పసుపు గణపతికి అక్షతలతో పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. అధధ్యానం. 2 గరికపోచలు పట్టుకొని మనసులో గణపతికి ధ్యానం చేస్తూ నమస్కారం చేసుకోండి. ఓం భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీ చేతిలో ఉన్న గరికపోచలు పసుపు గణపతికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. మరలా గణపతికి 2 అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. మరలా గణపతికి ఒక పుష్పం సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. ఆకుతో గణపతికి నీళ్లు చూపెట్టి మీ యొక్క ఎదురుగా ఉన్న పళ్ళెంలో ఆ నీళ్లను విడిచిపెట్టండి 3 సార్లు. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. పసుపు గణపతి మీద ఒక్కమారు ఆకుతో నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా అదే ఆకుతో గణపతికి నీళ్లు చూపెట్టి మీ యొక్క ముందున్న పళ్ళెంలో విడిచిపెట్టండి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకొని ఉండండి. ఓం అభివస్త్రా స్వసనాన్యరుషాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్ర భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రధినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ పువ్వు అక్షతలు గణపతికి సమర్పించండి. వస్త్రార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి. మరలా అక్షతలు పట్టుకొని ఉండండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతో ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. మరలా అక్షతలు కూడా గణపతికి సమర్పించండి. యజ్ఞోపవీతార్థమక్షతాన్ సమర్పయామి. పూతో గంధం తీసుకొని పట్టుకొని ఉండండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ గంధము పూతో చల్లినట్టుగా చేసి గణపతికి సమర్పించండి. శ్రీగంధాన్ ధారయామి. మరలా పువ్వు అక్షతులు పట్టుకోండి. ఓం ఆయనేతే పరాయణే దుర్వా ఆరోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అవి గణపతికి సమర్పించండి. అలంకరణార్థే ఆవరణార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి. 2 గింజల అక్షతలతో గణపతికి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాంజలిం సమర్పయామి. మళ్ళీ ఒక పువ్వు అక్షతలు సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి. ధూపమాఘ్రాపయామి. 2 అగరబత్తీలు వెలిగించి ధూపం చూపించండి. ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిరుహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వనిహినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపారాధన కింద 2 పూలు అక్షతులు సమర్పించి ఆ దీపాన్ని గణపతికి అద్దుతున్నట్టుగా భావించి ఆకుతో నీళ్లు వదిలిపెట్టండి. సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దీపం సందర్శయామి. శ్రీ మహాగణాధిపతయే నమః.
ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఒక చిన్న ఆకులో బెల్లం ముక్క, ఒక పండు తీసుకొని పసుపు గణపతి ముందు పెట్టి దాని మీద నీళ్లు సంప్రోక్షణ చేయండి 3 సార్లు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. అదే ఆకుతో ఆ నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పండి. సత్యం త్వర్తేన పరిషించామి. అదే ఆకుతో గణపతి ముందు చుక్క నీళ్లు విడిచిపెట్టండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థే గుడోపహార సహిత మధుర ఫల నైవేద్యం సమర్పయామి. ఆకు కుడి చేతిలోకి పట్టుకొని గణపతికి తినిపిస్తున్నట్టుగా 5 సార్లు భావన చేస్తూ చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఆకుతో నీళ్లు తీసుకొని గణపతికి చూపెట్టి పళ్ళెంలో 5 సార్లు నీళ్లు విడిచిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదహనమసి. పూర్వాపోషణం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆకు ఒక్క పండు తాంబూలం సమర్పించండి పసుపు గణపతికి. పూగీ ఫలైస్సకర్పూరైర్నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. మరొక మారు ఆకుతో నీళ్లు తీసుకొని గణపతికి చూపెట్టి పళ్ళెంలో విడిచిపెట్టండి ఆ నీళ్ళని. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 కర్పూరాలు వెలిగించి పసుపు గణపతికి హారతి ఇవ్వండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. గణపతి కల హారతి కళ్ళకద్దేసి ఆకుతో నీళ్లు చుట్టూ తిప్పి హారతి పళ్ళెం దగ్గర విడిచిపెట్టండి. గణపతయే నమః. ఆనంద కర్పూర మంగళ దివ్య నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దివ్యరక్షాం ధారయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మరలా అక్షతులు పట్టుకోండి. గణపతి మంత్రపుష్పం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఆ పువ్వు అక్షతులు పసుపు గణపతి పాదాల చెంత సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. తవ పాదారవిందయో వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్ప అక్షతాంజలిం సమర్పయామి. మరలా పువ్వు అక్షతలు పట్టుకొని ఆ పువ్వు అక్షతలు మీ హృదయం దగ్గర పెట్టుకొని గణపతి చుట్టూ 3 ప్రదక్షిణములు చేస్తున్నట్టుగా మనసులో భావన చెయ్యండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ పువ్వు అక్షతలు కూడా గణపతి పాదాల చెంత సమర్పించండి. తవ పాదారవిందయో ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మీ యొక్క ఉంగరం వేలుతో మీ యొక్క ముందున్న కలశంలో నీటిని తాకండి. పునః పూజాం కరిష్యే. అక్షతలతో మళ్ళా పసుపు గణపతి పూజ చేస్తూ ఉండండి. ఓం ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార తంత్రోపచార యంత్రోపచార శాస్త్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. మరలా కుడి చేతికి అక్షతలు పట్టుకొని ఉద్దరణతో ఎడమ చేతిలో నీళ్లు పట్టుకొని ఉండండి. ఓం యస్య స్మృత్యాచనా మోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. చేతిలోకి నీళ్లు వేసుకొని కుడి చేతిలో ఉన్న అక్షతలు నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టేసేయండి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. సర్వం శ్రీ గణేశ్వరార్పణమస్తు.
మీరు ఇంతవరకు చేసిన ఈ గణపతి పూజలోని గణపతి ముందున్న 2 అక్షతలు తీసి కళ్ళకద్దుకొని మీ శిరస్సులో ధారణం చేసుకోండి. గణపతి పూజా ప్రసాదం యజమానస్య శిరసి ధారయామి మమ శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. 2 అక్షతలు వేసి గణపతిని 3 సార్లు కదపండి. పసుపు గణపతిని ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ते हनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः. अस्मिन् बिम्बे हरिद्रा गणपतिम् आवाहितं यथास्थानं सुमुखम् उद्वासयामि. शोभनार्थं क्षेमाय लाभाय पुनरागमनाय च पुनः संदर्शनाय च. गणपति पूजा प्रसाद फलसिद्धिरस्तु तथास्तु. ఇక్కడ నుంచి వర్షే ప్రయుక్తమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వ్రత పూజా ప్రారంభ. మరలా అక్షతలు చేతిలోకి పట్టుకోండి. ఓం స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేణ బింబేస్మిన్ సన్నిధిం కురు. ఆ అక్షతలు వర్షే ప్రయుక్తమన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పాదాల చెంత సమర్పించండి. అస్మిన్ బింబే శ్రీ వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామి దేవత మూర్తి ఆవాహయామి స్థాపయామి పూజయామి. కలశంలో ఉన్న తమలపాకుని వర్షే ప్రయుక్తమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మీద ఆచ్ఛాదనంగా బోళ్ళిచ్చి పట్టుకోండి. ఓం ప్రాణప్రతిష్ఠ అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన్ స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానం పహ్వయతే. ఆ తమలపాకుని మరలా కలశంలోకి పెట్టేసి 4 సార్లు వరసిద్ధి వినాయక స్వామి వారి మీద అక్షతలతో పూజ చేయండి. శ్రీ వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ మమ అభిముఖో భవ ప్రసీద స్థిరాసనం కురు. మరలా చేతికి అక్షతలు పట్టుకొని మీ మనసులో వరసిద్ధి వినాయక స్వామి వారిని ధ్యానం చేసుకోండి. అధధ్యానం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఆ అక్షతలు స్వామివారి పాదాల చెంత సమర్పించండి. ధ్యాయామి అధ ఆవాహనం. మరలా కుడి చేతికి అక్షతలు పట్టుకోండి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ అక్షతలు వేసేసేయండి. ఆవాహనం సమర్పయామి. మరలా అక్షతలు పట్టుకోండి. స్వాగతం స్వాగతంతే దదామిష తప్త కాంచన సన్నిభ చతుర్భుజ మహాకాయ సర్వాభరణ భూషిత. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మరలా అక్షతలు కూడా వేసేయండి. స్వాగత దర్శనమిదం సమర్పయామి. మరలా కుడి చేతిలో అక్షతలు పట్టుకోండి. అధ ఆసనం విచిత్రరత్న ఖచితం దివ్యాభరణ సంయుతం స్వర్ణ సింహాసనం దేవ గృహాణ సురపూజిత. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ పుష్పాక్షతలు గణపతి పాదాల చెంత సమర్పించండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. స్వర్ణ సింహాసనం సమర్పయామి. అధ పాద్యం. తమలపాకుతో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళు అలా పట్టుకొని ఉండండి. సర్వతీర్థ సముద్భూతం పాద్యం గంగాది సంయుతం విఘ్నరాజగృహానేదం భక్తానుద్భవకారక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ నీళ్ళని వరసిద్ధి వినాయక స్వామి వారికి చూపెట్టి పళ్ళెంలో విడిచిపెట్టండి. పాద్యమిదం సమర్పయామి. మరలా ఆకుతో నీళ్లు తీసుకోండి. అధ అర్ఘ్యం అర్ఘ్యంచ ఫల సంయుక్తం గంధపుష్పాక్షతైర్యుతం గణాధ్యక్ష నమస్తేస్తు గృహాణ కరుణానిధే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ నీళ్ళని పళ్ళెంలో విడిచిపెట్టండి. అర్ఘ్యం సమర్పయామి. అధ ఆచమనీయం. వినాయక నమస్తుభ్యం త్రిదశేరభివందిత గంగోదకేన శుద్ధేన శీఘ్రమాచమనం కురు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ నీళ్ళని మళ్ళీ పళ్ళెంలో విడిచిపెట్టండి. ఆచమనీయం సమర్పయామి. అధ మధుపర్కం
మళ్ళా ఆకుతో నీళ్లు తీసుకోండి. మధ్వాజ్యదధి సంయుక్తం మధుపర్కం మయా హృతం గృహాణ సర్వలోకేశ గణనాథ నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ నీళ్ళని మళ్ళా పళ్ళెంలో విడిచిపెట్టండి. మధుపర్కం సమర్పయామి. అధ పంచామృత స్నానం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార వీటన్నిటినీ కూడా ఈ ద్రవ్యములను ఒక గిన్నెలో కలుపుకొని అందులో ఒక తమలపాకు వేసుకొని లేదా ఒక పుష్పం వేసుకొని ఆ పంచామృతాలని గణపతికి చల్లుతూ పంచామృత స్నానం చేయిస్తున్నట్టుగా భావన చేయండి. ఓం పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహ్యతాం గణనాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఈ పంచామృత స్నానం తర్వాత మళ్ళా ఒక కొబ్బరికాయ కొట్టి ఆ ఫలోదకాన్ని గణపతికి చల్లుతూ ఉండండి. ఓం ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్రాభివర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అర్థశాంతిం ప్రయచ్చమే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. ఇటు పంచామృత స్నానం అటు ఫలోదక స్నానం అయిన పిమ్మట మళ్ళా శుద్ధోదక స్నానం చేయించాలి. అనగా కలశంలో పూజ చేసిన నీళ్లున్నాయి కదా, ఆ నీళ్ళని ఒక ఆకు తీసుకొని వరసిద్ధి వినాయక స్వామి వారి మీద చల్లుతూ స్నానం చేయిస్తున్నట్టుగా భావన చేయండి. గంగాది సర్వతీర్థేభ్యః చాహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇలా స్నానాలు అయిన పిమ్మట గణపతికి ఒక పత్తి తీసుకొని దానికి పసుపు కుంకుమ గంధము అద్ది 2 అక్షతలు పెట్టి ఆ పత్తి వస్త్రాన్ని గణపతికి సమర్పించండి. వరసిద్ధి వినాయక స్వామికి శుభవస్త్రయుగ్మదేవం దివ్యకాంచన సన్నిభం శుభప్రద గృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మరలా అక్షతలు తీసుకోండి. యజ్ఞోపవీతం రాజితం బ్రహ్మసూత్రం చ శుక్లాంబరధర ప్రియ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తాభీష్ట ప్రదాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ అక్షతలు వరసిద్ధి వినాయక స్వామికి సమర్పించండి. యజ్ఞోపవీతం సమర్పయామి. కాసింత విభూది చల్లండి వరసిద్ధి వినాయక స్వామి పైన. అష్టైశ్వర్యప్రదం భస్మం పవిత్రం లోకపావనం దదామి విఘ్నరాజత్వం గృహాణ సురవందిత. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. విభూతిం సమర్పయామి. మరలా పూతో గంధం తీసుకోండి. కస్తూరి చందనోపేతం కేసరేణ సమన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ గంధము వరసిద్ధి వినాయక స్వామి వారి చేతికి, తొండానికి, పాదములకు, వస్త్రములకు అన్నిటికీ రాసి ఆ గంధాన్ని పూతో సహా వరసిద్ధి వినాయక స్వామి వారి పాదాల చెంత సమర్పించండి. అలా అయిన తర్వాత అక్షతలు పట్టుకొని ఉండండి. రక్తాక్షతాంచ దేవేశ గృహాణ ద్విరదానన లలాట ఫలకే చంద్ర తస్యోపరి వంధ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. మరలా అక్షతలు పట్టుకొని ఉండండి. నానా విధాని దివ్యాని నానారత్నోజ్వలాని చ భూషణాని గృహానేశ పార్వతీ ప్రియనందన. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆభరణాలు సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ అక్షతలు వేయండి. అక్షతాన్ సమర్పయామి. మీరు పుష్పమాల తెచ్చి ఉంటే ఆ పుష్పమాలని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి సమర్పించండి. మాల్యాదీని సుగంధాని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పుష్పాని ప్రతిగృహీష్వ శాంకర. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పమాల్యాని సమర్పయామి. మరలా 2 రకముల పుష్పములు తీసుకొని చేతిలో పట్టుకొని ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారికి నమస్కారం చేసుకోండి. కరవీరైర్జాజి కుసుమైః చంపకైర్వకులైస్తథా శతపత్రైశ్చ కలహారైః అర్చయేద్ గణనాయకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పుష్పాన్ని సమర్పయామి. అధాంగ పూజ. స్వామివారి యొక్క పాదము నుంచి శిరఃపర్యంతం వరకు చేసేదే ఈ యొక్క అంగపూజ. కాబట్టి స్వామివారి యొక్క అంగాన్ని మీ మనసులో భావన చేస్తూ అక్షతలతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పూజ గావించండి.
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః కుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అలా అక్షతలు సమర్పించాక నేను చెప్పిన నామములతో మీ ముందుగా ఏకవింశతి పత్రిని సిద్ధం చేసుకొని ఈ యొక్క పత్రి పూజని ఆరంభించండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి అనగా మాసిపత్రి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి వాకుడు పత్రం. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి బిల్వపత్రం అనగా మారేడు దళం. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మపత్రం పూజయామి గరిక. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి దత్తూర ఆకు. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి అనగా రేగు ఆకు. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి ఉత్తరేణి ఆకు. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి అనగా తులసి దళం. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి మామిడాకు. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి అనగా గన్నేరు ఆకు. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి విష్ణుక్రాంతపత్రము. ఓం వటవే నమః దాడిమి పత్రం పూజయామి దానిమ్మ. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి దేవదారు. ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి అనగా మరువము. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి వావిలాకు. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి జాజాకు. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి అనగా దేవకాంచనమాకు. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి శమీపత్రం అనగా జమ్మి ఆకులు. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి అనగా రావి ఆకులు. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి తెల్లమద్ది ఆకులు. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి అంటే జిల్లేడు ఆకులు. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు శ్రీ వినాయక అష్టోత్తర శతనామార్చనము పూలతో అక్షతలతో చక్కగా అర్చన చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణాధిపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వోపాన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తవనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపార పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వగ్ధృషే నమః. ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఇలా అనుకోండి. నానావిధ పరిమళ పత్రపుష్ప అక్షతాంజలిం సమర్పయామి. మరి యొక్క పువ్వు అక్షతలు కాసింత పత్రి అన్నీ కూడా వరసిద్ధి వినాయక స్వామి పాదాల చెంత సమర్పించి నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. బిల్వం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుజం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. బిల్వపత్రం సమర్పయామి. బిల్వపత్రం సమర్పించండి. ధూపం 5 అగరబత్తీలు వెలిగించి స్వామివారికి ఆ యొక్క ధూపం పొగని చూపిస్తూ ఉండండి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం గృహాణ సర్వదేవేశ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. నెయ్యి దీపం సిద్ధం చేసుకున్నట్టయితే ఆ యొక్క నేతి దీపాన్ని వెలిగించి స్వామివారికి ఆ యొక్క నేతి దీపం వెలుగుని చూపించండి. సర్వజ్ఞ సర్వలోకేశ
त्रैलोक्यतिमिरापः गृहाणमङ्गलं दीपं रुद्रप्रिय नमोऽस्तु ते. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ యొక్క నెయ్యి దీపాన్ని కింద పెట్టి పూలు అక్షతలు దాని చెంత సమర్పించి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం సందర్శయామి. మరి యొక్క మారు ఆకుతో నీళ్లు చూపించి ఆ నీళ్ళని పళ్ళెంలో విడిచిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అధ నైవేద్యం. మీరు ఏదైతే పిండి వంట పదార్థములు మరి యొక్క ఫలములు కొబ్బరికాయలు అన్నీ సిద్ధం చేసుకున్నారో కొబ్బరికాయను కొట్టి పిండి వంట పదార్థముల మీద మూత తీసి నైవేద్యం సమర్పించండి. ఓం బీజాపూరామ్రవసన ఖర్జూర కదళీ ఫలం నారికేళ ఫలం దివ్యం గృహ్యతాం జగతః పతే. మయా దత్తాని సంగృహ్య నైవేద్యం విఘ్ననాయక. ఈప్సితం మే వరం దేహి పవిత్రం చ పరాం గతిం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. భక్ష్య భోజ్య చోష్య లేష్యాది షట్రసోపేత సర్వ మహానివేదనం సమర్పయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. అవసర నైవేద్యపూర్వక మహానివేదనం సమర్పయామి. తమలపాకు చేతిలోకి పట్టుకొని కుడి చేతిలో తీసుకున్న తమలపాకుతో వరసిద్ధి వినాయక స్వామి వారికి అవసర నైవేద్యపూర్వకమైన మహానైవేద్యంతో కలిపి 5 సార్లు తినిపిస్తున్నట్టుగా భావిస్తూ చేతులు చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళా ఆకుతో నీళ్లు తీసుకొని వరసిద్ధి వినాయక స్వామి వారికి చూపెట్టి పళ్ళెంలోకి 5 సార్లు విడిచిపెట్టండి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. పూర్వాపోషణం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పించండి. తాంబూలం పూగీ ఫలసమాయుక్తం నాగవల్లి దళయుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిరుహ్యతాం. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. పానీయం. వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆకుతో నీళ్లు చూపెట్టి పళ్ళెంలో విడిచిపెట్టండి. పానీయం సమర్పయామి. అధ కరోద్వర్తనం. మలయాచల సంభూతం పుష్కరేణ సుమిశ్రితం కరోద్వర్తనం తీర్థం గృహ్యతాం గణనాయక. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్త ప్రక్షళనార్థం ఉదకం సమర్పయామి. అనగా ఆకుతో నీళ్లు చూపెట్టి పళ్ళెంలో విడిచిపెట్టండి. అధ నీరాజనం. హారతి పళ్ళెంలో కర్పూరాలు వేసుకొని గంట వాయిస్తూ హారతి ఇవ్వండి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయామాసగుం సృజామసి. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనంద కర్పూర మంగళ దివ్య నీరాజనం సందర్శయామి. ఆ యొక్క మంగళహారతిని వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్ళకు వద్ది నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కింద పెట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర శివ శివ హర హర. అధ దూర్వాయుగ్మ పూజ. ఈ యొక్క దూర్వాయుగ్మ పూజ గరికతో చేయాలి. అందుకని మీ చేతిలో కాసింత ఎక్కువగా గరిక పెట్టుకొని ప్రతి ఒక్క నామానికి అనుసరిస్తూ దూర్వాయుగ్మ పూజను ఆరంభించండి. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఆ దూర్వాయుగ్మం అంతా కూడా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పాదాల చెంత సమర్పించి
నమస్కారం చేసుకోండి. సువర్ణ మంత్రపుష్పం వినాయక కేశపుత్రస్త్వం గజరాజసురోత్తమ దేహి మే సకలాన్ భోగాన్ త్వాం వందే సతతం ధ్రువం. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అని పూలు అక్షతలు సమర్పించండి. మరలా పుష్పము అక్షతలు చేతిలోకి తీసుకొని కుడి చేతి వైపున 3 ప్రదక్షిణములు చేయండి. ఓం విఘ్నేశ్వర విశాలాక్ష సర్వాభీష్ట ఫలప్రద ప్రదక్షిణం కరోమి త్వాం సర్వాన్ కృత ప్రయచ్చ మే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా ప్రదక్షిణం పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న పుష్పము అక్షతలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పాదాల చెంత సమర్పించి నమస్కారం చేసుకొని అలా చెంపదెబ్బలు వేసుకోండి. ఓం అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ వరసిద్ధి వినాయక. వీలైతే ఒక్కసారి సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. మీ యొక్క మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉన్నదో అది ఒక్కసారి శ్రీ వర్షే వర్షే ప్రయుక్తమనే వరసిద్ధి వినాయక స్వామి వారికి మనస్ఫూర్తిగా విన్నవించుకోండి. ఓం యం బ్రహ్మ వేదాంత విదో వదంతి వరం ప్రధానం పురుషం తధాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. నమస్కారాన్ని సమర్పయామి. మరలా కుడి చేతికి పువ్వు అక్షతలు పట్టుకొని దాని మీద నీళ్లు వేసుకొని అలా పట్టుకొని ఉండండి. ఓం యస్య స్మృత్యాచనా మోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. ఇలా చెప్పుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అలా పువ్వు అక్షతలు నీళ్లు వరసిద్ధి వినాయక స్వామి వారి పాదాల చెంత చూపెట్టి పళ్ళెంలో విడిచిపెట్టేసేయండి. అనయా ధ్యానావాహనాది కల్పోక్త ప్రకారేణ షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. సర్వం శ్రీ గణేశ్వరార్పణమస్తు. మమ ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్త్వితి భవంతో బ్రువంతు. మమ ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు తథాస్తు. అధ వ్రతకథా ప్రారంభః. వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదుల వల్ల రాజ్యాన్ని సిరి సంపదల్ని పోగొట్టుకున్నాడు. భార్యా తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, ఓ ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తువాహనాలను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ నశించి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజునకు వినాయక వ్రతం చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సమస్త సుఖ సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా ఈ వ్రతకథని చెప్పసాగారు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశాభివృద్ధిని పొంది సమస్త కోరికలు సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందునకు శివుడు, నాయనా, సర్వసంపత్కరం ఉత్తమం ఆయుష్కామ్యార్థ సర్వసిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనే ఒక వ్రతము ఉన్నది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానము చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను చేసి తమ ఇంటిలో ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలు
అన్నీ కూడా సమర్పించి పూజించాలి. ధూపదీప నైవేద్యాలు వెలగ, నేరేడు మొదలైన ఫలములను రకరకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తిగా వేదవిధులైన బ్రాహ్మణుని పిలిచి దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయమే స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు కూడా సిద్ధిస్తాయని, అన్ని వ్రతాల్లో కల్లా అత్యుత్తమమైన ఉన్నతమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదుల చేత ఆచరింపబడినది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పారు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖములను పొందగలుగుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజుని పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణులంతటి వాడు ఈ వ్రతం చేయడం వలన శమంతకమణితో బాటుగా జాంబవంతిని, సత్యభామలను ఇద్దరును కూడా కన్యామణులుగా కూడా పొందగలిగాడు. ఆ వ్రతకథను కూడా చెప్పుచున్నాను విను అంటూ ఇలా చెప్పసాగాడు మహర్షి. పూర్వము గజముఖుడైన గజాసురుడు శివుడి కోసము తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నిలిచి ఉండాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడైన ఆ పరమశివుడు అతని కుక్షియందు ఉండిపోయాడు. కుక్షి అనగా ఉదరము. జగన్మాత పార్వతీదేవి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుడి కడుపులో ఉన్నాడని తెలుసుకుంటుంది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి